అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేర్పించాలనుకుంటారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే 14 లక్షల మంది జేఈఈ రాస్తే ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ జిఎఫ్టి అన్నీ కలిపి ఒక 60-70 వేల సీట్లు ఉన్నాయి. దానిలో చేరదగ్గటువంటి బ్రాంచెస్ యొక్క సీట్ల సంఖ్య ఒక 20-25 వేలు ఉన్నాయి. అంటే మ్యాక్సిమంగా 2%. 98% మందికి సహజంగానే మీకు ప్రతిష్టాత్మక సంస్థలలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో దానివల్ల పోటీ ఎక్కువ ఉంటుంది, సీట్ వస్తుందో రాదో అనేటువంటి భయం ఉంటుంది. ఫలానా ప్రత్యేకమైనటువంటి కాలేజీల్లో, బ్రాంచీలలో ఫలానా ఫ్యాకల్టీ దగ్గర చదివితే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆశ ఉంటుంది. ఈ భయము, ఆశను ఆసరాగా చేసుకొని అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు పేరెంట్స్ను, స్టూడెంట్స్ను వంచిస్తున్నాయి. అంటే ఏదో పలానా అక్షర బ్రాంచ్లో చేరితే మీకు సీట్, ఇక్కడ 70% మందికి సీట్లు వచ్చినాయి. గతంలో ర్యాంకులు వచ్చిన బ్రాంచ్కి పేరు పెట్టి ఆ అక్షర బ్రాంచ్తో ఒక 20 సెంటర్స్ ఉంటాయి. మన N120లో చేరితే 120 మంది టాపర్స్ని తీసుకుంటాం. దీన్ని 3 లక్షల ఫీజు కడితే మీకు సీట్ వచ్చే అవకాశం ఎక్కువ, ఈ బ్రాంచ్లో చాలా సీట్లు గతంలో వచ్చినాయి అని N120, 120 మెంబర్ తీసుకుంటామని చెప్పి అటువంటి బ్రాంచెస్ 120 పెడతారు. వేల సంఖ్య మంది విద్యార్థులను ఆ పేరు మీద తీసుకుంటుంటారు. చైనా బ్యాచ్ అని చెప్పి పేరుతోటి కొన్ని వేల మందిని అందరినీ చైనా బ్యాచ్ అని చెప్పి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ కేకే క్యాంపస్ అయితే మొత్తంలో దేశంలోని టాప్ ఫ్యాకల్టీ అని చెప్పి దానిలో వేల మందిని ఆ క్యాంపస్ కింద తీసుకుంటుంటారు. సో పేరెంట్స్ను చాలామందికి ఆశ చూపి ఫలానా సెంటర్లో, ఫలానా పేరు గల క్యాంపస్లో, ఫలానా ఫ్యాకల్టీ చెప్పే దగ్గర చేరితే మీకు అద్భుతం జరుగుతుందని చెప్పేసి ఒక ఆశను చూపెట్టి వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తుంటారు. మిత్రులారా, ర్యాంక్స్ విషయంలో కొంత వాస్తవాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాలు సరిగా అర్థం కాకున్నట్లయితే మనం కూడా మరొకసారి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా జేఈఈ ఎలాంటి ఎగ్జామ్ అంటే కేవలం ఫలానా ఫ్యాకల్టీ చెప్తేనో, లేకపోతే ఫలానా బ్రాంచ్లు చేరితేనో, ఇన్ని గంటలు కష్టపడి చదివితేనో, లేదా 6వ తరగతి నుంచి ఐటీ ఫౌండేషన్ తీసుకుంటేనే సీట్ వస్తుందా అనే సీట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదు. సహజంగా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా కొన్ని విద్యార్థికి ఉండేటువంటి సహజ సామర్థ్యాలు, వాటిని ఆప్టిట్యూడ్స్ అంటారు, వాటిని టెస్ట్ చేస్తుంటారు. టెస్టింగ్ అనేది మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాల ముందు నుంచి చదువుతున్నారు అనే దానికంటే సహజ సిద్ధంగా మీ మస్తిష్కంలో, మీ మెదడులో, మీ ఇంటెలిజెన్స్లో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఒక టెక్నోక్రాట్ కావాల్సినటువంటి మానసిక సామర్థ్యాలు ఉన్నాయా లేదా అనేటటువంటి విధంగా ఎగ్జామ్లో టెస్టింగ్ ఉంటుంది. కాబట్టి మీ సహజ సామర్థ్యమే ఎక్కువ టెస్ట్ అవుతుంది. కానీ సహజ సామర్థ్యం టెస్ట్ చేసడానికి ఒక భూమిక కావాలి. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉండేటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన బ్రాంచెస్లో వాళ్ళు ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఆధారంగా ఆ సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తారు. ఇది సబ్జెక్ట్ టెస్టింగ్ కాదు, ఇది మెమరీ టెస్టింగ్ కాదు. ఇది సబ్జెక్టులో నేర్చుకునేటువంటి విషయ పరిజ్ఞానం ఆధారంగా స్టూడెంట్స్కి ఉండేటువంటి సహజ సామర్థ్యాలను పరీక్షించేటువంటి ఒక ఎగ్జామినేషన్. కాబట్టి ప్రధానంగా సీట్ రావాలంటే కాలేజీ కంటే, ఫ్యాకల్టీ కంటే, మీరు ఎన్ని సంవత్సరాల ముందు నుంచి కోచింగ్ తీసుకునే దానికంటే స్టూడెంట్స్ యొక్క సామర్థ్యము ప్రధానం అవుతుంది. దాంతోపాటు మీరు ఎంత శ్రద్ధగా చదివారు, ఎంత ఫోకస్గా చదివారు, ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉన్నాయి అనేది రెండవ ప్రధాన అంశం. డెఫినెట్గా ఫ్యాకల్టీ యొక్క ప్రభావం డెఫినెట్గా ఉంటుంది, లేదనడానికి వీల్లేదు. అంటే ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉంటే ఒక కాంప్లెక్స్ విషయాన్ని చాలా సింపుల్గా టీచ్ చేయడం, అదేవిధంగా చాలా కాన్సెప్చువల్గా టీచ్ చేయడం, ప్రతి విషయాన్ని ఒక రేషనల్గా, లాజికల్గా బోధించడము, ఇవన్నీ ప్రధానమవుతాయి. వీటితో పాటు ప్రధానంగా కావలసినటువంటి అంశాలు స్టూడెంట్ తోటి టీచర్కి ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి ర్యాపో, ఎలాంటి ఎమోషనల్ రిలేషన్షిప్ ఉంది, ఎలాంటి భావోద్వేగ సంబంధం ఉంది అనేది చాలా ప్రధానం. ఆ ఫ్యాకల్టీకి స్టూడెంట్ గురించి కనీసమైనటువంటి అవగాహన ఉండాలి. స్టూడెంట్ ఎలాంటి తెలివితేటలు ఉన్నాయి, సో ఏ విషయాన్ని బాగా ఆలోచించగలుగుతారు, ఏ విషయంలో తడబడుతుంటారు, ఎక్కడ మానసికంగా ఎమోషన్ డౌన్ అవుతున్నాడు, ఎక్కడ స్టూడెంట్ సపోర్ట్ కావాలి, ఏ కాన్సెప్ట్ అర్థమైంది, ఏది కాలేదు, సో ఈ స్టూడెంట్ స్ట్రాటజీ ఎట్లా చేయాలి, ఎన్ని మార్కుల వరకు స్ట్రాటజీ చేయాలి, ఎలాంటి బిట్సాట్, జేఈ మెయిన్, ఎప్సెట్, అడ్వాన్స్డ్, ఇట్లాంటి అనేక ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది,
దీని మీద స్టూడెంట్ యొక్క సామర్థ్యం మీద, స్టూడెంట్ యొక్క ఇంటెలిజెన్స్ మీద, స్టూడెంట్ యాటిట్యూడ్ మీద, స్టూడెంట్స్ యొక్క వ్యక్తిత్వం మీద, స్టూడెంట్స్ యొక్క భావోద్వేగాల మీద అవగాహన ఉండేటువంటి టీచర్ చాలా చాలా అన్నిటికంటే ప్రధానం. ఒక టీచర్ అద్భుతమైన టీచర్ ఉంటాడు. ₹1,00,00,000 ప్యాకేజ్ తీసుకుంటే 30 ఏళ్ళ అనుభవం ఉంటుంది. గతంలో సింగిల్ డిజిట్ ర్యాంక్ తెప్పించిన అనుభవం కూడా ఉండొచ్చు. కానీ క్లాసులోకి 80 మంది ఉండి ఏడాదిలో ఒక నెల 45 రోజులు మాత్రమే టీచర్ 2-3 చాప్టర్స్ టీచ్ చేసి వెళ్ళిపోయినట్టయితే దానివల్ల జరిగే ప్రయోజనం పరిమితం. అంతేగాక ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ అనుభవం ఉండి మంచి తెలివితేటలు ఉన్నటువంటి ఒక యంగ్ ఫ్యాకల్టీ, సో స్టూడెంట్ చాలా పట్టించుకొని, స్టూడెంట్ని సరిగ్గా అర్థం చేసుకొని, స్టూడెంట్ తోటి ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకొని, స్టూడెంట్‌కి ఒక బ్రదర్‌గా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా ఉండి స్టూడెంట్ వెన్ను తట్టి ప్రోత్సహించినట్టయితే ఆ సో కాల్డ్ స్టార్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి దగ్గర చదివిన స్టూడెంట్స్ కంటే ఈ యంగ్ ఫ్యాకల్టీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్‌కి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మిత్రులారా, ఇంటర్మీడియట్ చదివేటువంటి స్టూడెంట్స్ వయసు 16 ఏళ్ళ నుంచి సాధారణంగా 18 ఏళ్ళు ఉంటుంది. ఇది అడాలసెంట్, కౌమార దశ. ఇది చాలా శిఖరాగ్రమైనటువంటి వయసు. దీనిలో అనేక రకాల భావోద్వేగాలు చాలా ఉచ్చ స్థితిలో ఉంటాయి. ఎమోషనల్‌గా చాలా ఎక్స్‌ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, వెంటనే పడిపోతారు. అదేవిధంగా వ్యక్తిగత సంబంధాలు కూడా చాలా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, చాలా అస్థిరంగా ఉంటుంటాయి. సో ఇది చాలా స్టేబుల్గా ఉండేటువంటి వయసు కాదు. కాబట్టి ఈ స్టేబుల్గా ఉండేటువంటి వయసులో మీరు ఎంత గొప్ప ఫ్యాకల్టీస్ ఉన్నారు అనే దానికంటే ఎంత పిల్లల్ని బాగా పట్టించుకున్నది చాలా ప్రధానమవుతుంది. కాబట్టి మిత్రులారా, ఏదో ఒక బ్రాంచ్లో, ఏదో ఒక ఏరియాలో, ఏదో ఒక పేరున్నటువంటి క్యాంపస్లో కొంతమందికి ర్యాంకులు వచ్చినంత మాత్రాన మన పిల్లలకు ర్యాంక్ వస్తున్నట్టు గ్యారంటీ లేదు. అదే సమయంలో మరొక విషయం అర్థం చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే వాడికి రూమ్ ఎట్లున్నాయేం కాదు, ఫ్రెండ్స్ ఎట్లున్నాయేం కాదు, భోజనం ఎట్లున్నా అడ్జస్ట్ అవుతారు. కేవలం చదువు మీద మాత్రమే చాలా చాలా ఫోకస్గా ఉండి దేన్ని పట్టించుకోకుండా బాగా చదివి కష్టపడేటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య ఉంటుంది. అది మేబీ 1-2% కంటే తక్కువ ఉంటుంది. అట్లాంటి వాటికి పెద్దగా క్లాసులో 80 మంది ఉన్నా, 40 మంది ఉన్నా పెద్దగా ప్రయోజనం, పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ మీకు ఒక వ్యక్తిగతమైన రిలేషన్షిప్ అవసరం పడుతుంది, ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కన్సర్న్ అవసరం పడుతుంది, ఒక సాన్నిహిత్యం అవసరం పడుతుంది. సో ఒక టీచర్ యొక్క మనస్తత్వం ఆధారంగా, టీచర్తో ఉన్నటువంటి ఒక భావోద్వేగ సంబంధం ఆధారంగా మీకు చాలా ఇంప్రూవ్ అయ్యేటువంటి స్టూడెంట్స్ చాలామంది, ఎమోషనల్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అందరికీ ఒకే మంత్రం పనిచేయదు. కాబట్టి కొంతమంది రిలాక్సేషన్ అవసరం, కొంతమందికి కాస్త ఫన్ అవసరం, కొంతమందికి అప్పుడప్పుడు గేమ్స్ అవసరము, కొంతమందికి అప్పుడప్పుడు యాక్టివిటీస్ అవసరము. సో ఇట్లాంటి వాతావరణం ఉంటేనే బాగా చదివే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏది అవసరం లేదు. కాబట్టి మన స్టూడెంట్స్ యొక్క ప్రకృతి ఆధారంగా, మన స్టూడెంట్స్ యొక్క ప్రత్యేక మనస్తత్వం ఆధారంగా మనం కాలేజెస్ ఎంపిక చేసుకోవాలి. కానీ ఫలానా మాదాపూర్లో, ఫలానా అయ్యప్ప సొసైటీ దగ్గర ఉండే ఫలానా బిల్డింగ్లో ఎవడికో ర్యాంకులు వచ్చింది కాబట్టి మనకు వస్తాయంటే అది చాలా చాలా పొరపాటు నిర్ణయం అవుతుంది మిత్రులారా. కాబట్టి నా దృష్టిలో మీకు ఇదో చాలా పాపులారిటీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏం కంపల్సరీ కాదు. కానీ మంచి సామర్థ్యము, మంచి స్కిల్స్, సబ్జెక్టు, మంచి టీచింగ్ చేసే నేర్పు ఉన్నటువంటి టీచరు, తక్కువ క్లాస్ స్ట్రెంత్, అదేవిధంగా కాస్త రిలాక్సేషను, కాస్త యాక్టివిటీస్ ఉండేటువంటి సెంటర్స్ చాలా చాలా అవసరం పడుతుంది. సో అట్లాంటి వాటిలో చేర్చండి. కానీ ఏదో ఒక భ్రాంతిలో, ఒక మభ్యపెట్టడం ద్వారా మేము లేని ఆశలు రేకెత్తించడం వల్ల జరిగేటువంటి ప్రయోజనం శూన్యం. కాబట్టి సరైన కాలేజీను, సరైన బ్రాంచ్ని ఎన్నుకొని తప్ప ఏదో గతంలో ఇక్కడ ఏదో జరిగింది కాబట్టి మా పిల్లలు జరుగుతున్నటువంటి ఆశ పడి మనం అడ్మిషన్ తీసుకున్నట్టయితే చివరికి నిరాశ పాలుగాక తప్పదు. ఈ విషయాన్ని గమనించండి. దీనికోసం ఎస్బీఆర్ టాక్స్ సదర్మ ఎడ్యుకేషన్ మీకు అనేక రకాల వీడియోలను మీకు అందజేస్తుంది. అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా చేర్చబడతారు. మిమ్మల్ని కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. అదేవిధంగా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, మీకు లింక్ పంపుతారు. తర్వాత దానికి మీకు జూమ్ లింక్స్ వస్తాయి, వారం వారం జూమ్ మీటింగ్స్ ఉంటాయి. దానిలో మా టీం మాట్లాడుతుంది. అదేవిధంగా వివిధ కాలేజీల యొక్క ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు, ఫ్యాకల్టీస్ మాట్లాడతారు, డైరెక్టర్స్ మాట్లాడతారు, అదేవిధంగా కెరీర్ కౌన్సిలర్స్ మాట్లాడతారు. ఇదంతా ఉచితంగా గైడెన్స్ అందజేస్తున్నట్టు మంచి స్కూలు, మంచి ఇంటర్, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ ఎంపిక చేసుకోవడం కోసం మేము కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం. మీ సేవలను ఉపయోగించుకోండి, మీ మిత్రులకు తెలియజేయండి, ఛానల్ని తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులను కూడా వాట్సాప్ గ్రూప్లో చేర్చండి. కాబట్టి మేము చేసేటువంటి కెరీర్ గైడెన్స్ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.